మహిమ కలిగిన మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామాన్ని బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో దేవుని పాదముల చెంత ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ఈ చక్కటి అనుకూలతను అవకాశాన్ని మన జీవితంలో మన ప్రభు మనకు ప్రసాదిస్తున్నందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటలు మనము విని దీవించబడి దైవికంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచన భాగంలో మనము వాక్యాన్ని చూడగలిగితే, సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుచున్న ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనుషుని మీరు వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అనే ఈ మాట మనము బైబిల్ గ్రంథంలో ఈ విధంగా చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలో ఉన్న విశేషం, పరమార్థం, సామరస్యం ఏమై ఉంది అని మనం చూడగలిగితే, ఆ స్త్రీతో కొంత సంభాషణ, యాకోబు బావి దగ్గర ఆ ప్రభులు వారు తనతో మాట్లాడుచున్న ఆ సంభాషణ అంతా కూడా మనకు స్పష్టంగా అది వివరంగా బైబిల్లో వ్రాయబడి ఉంది. అయితే ఆయన రావటం, ఆయన దాహమునకు నీళ్ళివ్వమని అడగడం, ఈమెను ఆ విధంగా ప్రభు అడిగినప్పుడు ఈమెకు దేవుడు సమాధానం చెప్పటం, ఆ కొండ మీద ఎటువంటి ఆరాధన జరుగుతుందో ఆ విషయాన్ని, ఈ విధంగా ఈ సంభాషణ జరుగుతూ ఉంటున్నప్పుడు ఆయన ఎన్నో విషయాలు ఆమెను అడిగినప్పుడు, నీకు పెనిమిటి లేడా అని అడిగినప్పుడు, నాకు లేడు అని ఆమె చెప్పినప్పుడు, యేసు కూడా ఆ విధంగా ఆయన అంటున్నారు. యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, వాస్తవమే అని 17వ వచన భాగంలో ఈ వాక్యం మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ఎన్నో అద్భుతాలు, ఎన్నో సత్యాలు మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటున్నాయి. ఈ రోజున ఈ మాటలో ఉన్న విశేషం, పరమార్థం ఏమై ఉందో మనం ఒక్కసారి మనం చూసుకొని మన వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాల సమయంలో ముగించుకుందాం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పేవారని మీరు వచ్చి చూడండి అని సమరయ స్త్రీ ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. యూదులు సమరయులతో సహవాసాన్ని, సాంగత్యాన్ని చేయరు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, సమరయులు ఆ రోజుల్లో అధములని, అంటరాని వారని, సమాజానికి దూరంగా వారు ఉంటూ ఆ విధంగా జీవిత విధానాన్ని ముందుకు కొనసాగిస్తున్న ఒక ప్రజా గుంపుగా మనం వారిని చూస్తూ ఉంటున్నాం. అనగా సమాజానికి వెలుపట వెలివేయబడి అంటరాని వారుగా, తక్కువ వారుగా, అధములుగా ఆ రోజున సమాజం వారిని చిన్నచూపు ఆ విధంగా చూస్తూ ఉంది. ఒకానొక దినాన యేసయ్య సుకారు అనబడే ఆ గ్రామానికి వచ్చి యాకోబు బావి దగ్గర ఉన్న ఆమెను నీళ్లు అడుగుతూ ఉంటున్నప్పుడు ఆమె అంటున్న మాట ఏంటంటే, నీవు ఎవరయ్యా, నాకు నీళ్లు దాహమునికిమ్మని నువ్వు అడుగుచున్నావు అని అన్నప్పుడు, అప్పుడు ఆయన చెప్పకుండానే ఆమె గ్రహించిన విషయం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆమె ఎంతో అద్భుతమైన విషయాన్ని ఆమె క్రీస్తులో కనుగొన్నది అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. యోహాను సువార్త 4:25లో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును అని చెప్పి
ఆయనను చూస్తూ ఆ విధంగా లేఖనాలలో ఉన్న మెస్సయ్య గురించి ఆమె అంత అద్భుతంగా ఆమె మాట్లాడుతూ ఉంది. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా అని 4:25 యోహాను సువార్తలో ఈ మాట ఆ విధంగా వ్రాయబడి ఉంది. అయితే ఈ మాటల్లో ఉన్న లోతైన సత్యం, అనుభవం ఏంటి అని మనం చూడగలిగితే, ఆమె నీళ్ళు కొరకు ఆ స్థలానికి వెళ్ళింది. ఆమె పాపం చేస్తూ ఉంది. ఆమె పాపాన్ని ప్రేమిస్తూ ఉంది. ఇప్పుడు ఉన్న భర్త కూడా నీ భర్త కాదు అని చెప్పినప్పుడు, అవునయ్యా కాదు అని చెప్పి ఆమె అంటూ ఉంది. ఆ మాటను క్రీస్తు ప్రభుల వారు కూడా నువ్వు నిజమే చెప్పితివి అని ప్రభువు కూడా ఆ విధంగా ఆమెను మెచ్చుకున్నారు. ఆ తర్వాత మన వాక్యంలో చూడగలిగితే ఆమె దాహమును కడిగినప్పుడు, ఆయన దాహమును కడిగినప్పుడు ఆమె నీళ్లు పోస్తూ ఉంటున్నప్పుడు ఆయన మెస్సయ్యగా గుర్తించి ఆయన ఆమె పాపపు జీవితాన్ని ఆయన ఆమె ముందు పెట్టినప్పుడు ఆయన నిజముగా మెస్సయ్యే, ఆయన నిజముగా క్రీస్తే, ఆయన నిజముగా ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడే, విమోచకుడే అని చెప్పి ఆమె గ్రహించి ఆమె కుండను విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పేవానని మీరు వచ్చి చూడండి అని చెప్పి ఆ విధంగా ఆమె మాట్లాడుతూ ఉంది. ఈ మాటలో ఏముంది అని మనం చూడగలిగితే, నేను చేసినవన్నీ నాతో చెప్పేవానని మీరు వచ్చి చూడండి అని ఆమె మాట్లాడుతూ ఉంది. అనగా యేసయ్య ఎవరు అని మనం చూడగలిగితే, ఆలోచన చేయగలిగితే, మనము చేసినవన్నీ కూడా మనతో చెప్పే దేవుడు, మనకు జ్ఞాపకం వచ్చే విధంగా చేసే దేవుడు, మన ఆంతర్యములో, మన అంతరంగంలో, మన ఉద్దేశాల్లో, మన తలంపులలో, మన నోటికి మాట రాకమునుపు మన మాట ఏమై ఉందో సమస్తము చెప్పగలిగిన ఆ దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, మనము చేసినవన్నీ కూడా మనతో చెప్పే ఆ దేవుడే ఈయన అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. మనం మంచి పని చేసినప్పుడు ఒక వ్యక్తి మెచ్చుకుంటే శబాస్ అని అంటాడు. మెచ్చుకొని మన జీవితాన్ని మంచిగా అనేక మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఏదైనా తప్పు, దోషం, అపరాధం చేసినప్పుడు, ఒక వ్యక్తి మనల్ని చూసినప్పుడు మనము కానీ ఆ వ్యక్తి కానీ మనం ఆ వ్యక్తికి భయపడి మన అపరాధము బయటపడకుండా మనం తప్పించుకుంటూ మనం తిరుగుతూ ఉంటాం. ఆ వ్యక్తి నా గురించి ఎప్పుడూ చెడ్డగా చెప్పకూడదు అనే ఆ ఉద్దేశంతో, ఆ యొక్క భయముతో మనం ఎప్పుడు కూడా ఆ విధంగా జీవిస్తూ ఉంటాం. ఒకవేళ మన తప్పును చేసిన వ్యక్తి మన కంట పడినట్లయితే మనము బాధపడతాం. నా తప్పు బయటపడిపోతుందేమో, నేను చేసిన తప్పిదం, అపరాధం బయటపడిపోతుందేమో అని చెప్పి మనుషులు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, మనము చేసిన తప్పుని, మనము చేసిన దోషాన్ని, అపరాధాన్ని మనతో చెప్పగలిగిన ధైర్యవంతుడు, శక్తి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, దేవాది దేవుడు అని ఈరోజు మనం గ్రహించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. ఈరోజు అనేక మంది ఒక జీవితంలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటున్నారు, తప్పటడుగులు వేస్తూ ఉంటున్నారు. అందుకని లోకంలో ఒక సామెత కూడా ఉంది. తప్పులున్నవారు తండోపతండంబు అనే ఒక వ్యక్తి ఆ విధంగా ఈ మాటను చెప్పగలిగాడు. అనగా తప్పులున్నవారి ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, అందరూ కూడా తప్పు చేసిన వారే అని ఆ విధంగా అనేక మంది భక్తులు చెప్పుకుంటూ ఉంటున్నారు. ఈ నానుడి చాలా కాలము నుండి లోకములో అనేక మంది చెప్పుకుంటూ ఆ విధంగా వస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే,
ఈ తప్పిదం అనబడేది అనేక మందిలో ఉంది. మన తప్పును మన తల్లి చూసినట్లయితే తల్లి ప్రేమతో కప్పుతుందేమో కానీ, తండ్రి ప్రేమతో కప్పుతాడేమో కానీ, సహోదరుడు ప్రేమతో కప్పుతాడేమో కానీ, వారు మనము తప్పు చేయకుండా మన తప్పును క్షమించి మంచి మార్గంలో పెట్టే ఆ సాహసాన్ని ఎవరు కూడా మన జీవితంలో చేయరు. ఎందుకంటే అభిమానాలు, గౌరవాలు మనుషుని జీవితంలో అడ్డుగా వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే మన క్షేమము కోరి, మన మేలు కోరి, మన మంచి స్నేహితుని వలె మనకు గాయము చేసి, మన తప్పును మనము తెలుసుకునే విధంగా, మన తప్పును మనము ఒప్పుకునే విధంగా, మనం ఒక తప్పు చేసినప్పుడు మరొక తప్పుకు మన జీవితంలో అవకాశం లేకుండా మనము తప్పు చేసినప్పుడు మన తప్పును మనతో చెప్పగలిగిన వాడు, చూపించగలిగిన వాడు ఎవరైనంటే మనము నమ్మిన, మనము ప్రేమించుచున్న, మనము ఆరాధిస్తున్న మన దేవుడే అని ఈరోజు మనము గమనించి మన మీద ఆలోచించాలి. ఒక మాటలో చెప్పాలంటే నీ తప్పును ధైర్యంగా మాట్లాడేవాడు ఆయనే. ఆయన సన్నిధిలో ఇంకా మనం ఏదైనా తప్పును అపరాధాన్ని మనం ఇంకా దాచుకుని ఉంటే ఈరోజే అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనము దేవుని కనికరాన్ని మనము పొందుకుందాం. ఆ తదుపరి వాక్యములో మరొక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అని మన వాక్యంలో చూస్తున్నాం. అనగా సమరయ పట్టణానికి సమరయ స్త్రీ క్రీస్తుని పరిచయం చేస్తూ ఉంది. క్రీస్తుని పరిచయం చేస్తూ ఉంది. ఎంత అద్భుతమైన మాట ఈ మాట. మనం ఒక గ్రామంలో ఉన్నాం, మనం ఒక పట్టణంలో ఉన్నాం, మనం ఒక వీధిలో ఉన్నాం. మనం ఒక వీధిలో, పట్టణంలో, గ్రామంలో మనం ఉంటున్నప్పుడు మనం మన క్రీస్తుని ఎప్పుడైనా ఈ విధంగా పరిచయం చేశామా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకన్నా సమరయ స్త్రీ ఎంత గొప్ప వ్యక్తో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె అంటున్న ఈ మాటలో ఉన్న ధైర్యాన్ని మనం చూడగలిగితే అద్భుతమైన మాట ఆ తల్లి మాట్లాడుతూ ఉంది. ఆ మాట ఏంటంటే, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో, అనేక మందితో ఆమె చెబుచూ ఆ విధంగా క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఒక విశ్వాసి, ఒక భక్తుడు, ఈరోజు ఒక ప్రభు బిడ్డ లోకానికి క్రీస్తుని ఈ విధంగా సమరయ స్త్రీ వలె పరిచయం చేసినట్లయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆ ఊరు అంతా కూడా కదిలింపబడి, ఆ సమరయ పట్టణం అంతా కూడా కదిలింపబడి, ఆ పట్టణం దేవుని కొరకు కదిలింపబడి, ఆమె ఉన్న ఆ నివాసం అంతా కదిలింపబడి, ఆ ఊరుకు ఊరే అనేక మంది ఆ ప్రాంతానికి ప్రభుని వెంబడించారు అని మనం ఈ రోజున గమనించి ఆలోచించాలి. అనగా ఒక పట్టణం క్రీస్తు దగ్గరికి రావడానికి సమరయ స్త్రీ కారణమైంది. ఒక పట్టణపు ఆత్మలు అన్ని సంపాదించడానికి సమరయ స్త్రీ కారకురాలుగా మార్చబడింది. ఈరోజు నీ ద్వారా, నా ద్వారా క్రీస్తు పరిచయమై ఈ రోజున ఆ క్రీస్తు పాదముల చెంతకు అనేక మంది ప్రజలు వచ్చి రాగలిగితే, నిలవగలిగితే ఆ ప్రతిఫలం ఆత్మల సంపాదన యొక్క ఆశీర్వాదం ఈ రోజున మన జీవితంలో మనము దేవుని ద్వారా పొందుకుంటాము అని ఈరోజు వాక్యం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని సముఖంలో మన తప్పును మన ప్రభు మనకు చూపించినట్లయితే మనము ఒప్పుకుందాం, విడిచిపెడదాం, సరిచేపడదాం. అది మనకు మంచిది. రెండవది, మన ద్వారా మన ప్రభు ఏమై ఉన్నాడో మనమున్న ప్రాంతాలకు మనమే ప్రభుని పరిచయం చేయాలి. ఆ విధంగా చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలో మన పాపము క్షమించబడుతుంది. మన ద్వారా క్రీస్తు యొక్క సువార్త విస్తరణ జరుగుతుంది. మన పాపము క్షమించబడుతుంది. మన ద్వారా ఆత్మల సంపాదన మనమున్న ప్రాంతంలో జరుగుతుంది. అటువంటి కృప మన జీవితంలో దేవుడు మనకు ప్రసాదించి సహాయం చేయునుగాక.
ఆమేన్. ఆమేన్.